గుడ్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. తెలంగాణలోని పేదలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. G+1 తరహాలో ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునేందుకు అవకాశం ఇవ్వనుంది. దీంతో మురికివాడల రూపురేఖలు మారనున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఇరుకు స్థలాల్లో నివసిస్తున్న పేద ప్రజలకు పక్కా ఇంటి వసతిని కల్పించేలా ఇందిరమ్మ పథకాన్ని వర్తింపజేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కనీస 30 చదరపు గజాల విస్తీర్ణంలో G+1 తరహాలో 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించుకునేలా వెసులుబాట్లు కల్పిస్తూ ఈ మేరకు GOMS నెంబర్ 69 ద్వారా ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో పేదలకు పక్కా ఇంటి వసతిని కల్పించాలన్న లక్ష్యంతో పాటు స్థలాల కొరతను దృష్టిలో ఉంచుకుని కొన్ని సడలింపులు ఇచ్చామని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లోని పేదలకు పక్కా ఇంటి వసతి కోసం కొద్ది కాలంగా పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలోని అనేక పట్టణాలు, నగరాల్లోని పేదలు సొంత ఇంటిని నిర్మించుకోవడానికి తగిన స్థలం లేక అరకొర వసతులతో తాత్కాలిక ఏర్పాట్లు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి వారి కోసం ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వడమే ఈ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు మంత్రి పొంగులేటి. అనేక మంది 60 చదరపు గజాల కంటే తక్కువ విస్తీర్ణంలోని రేకుల షెడ్లు, ఇతరత్ర తాత్కాలిక ఏర్పాట్లతో జీవిస్తున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి పట్టణ ప్రాంతాల్లో G+1 నిర్మాణాలకు అనుమతులిస్తూ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అందజేస్తున్న 5 లక్షల ఆర్థిక సహాయాన్ని దశల వారీగా లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. తెలంగాణలో మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ నిధులను విడుదల చేసింది ప్రభుత్వం. కుక్ కమ్ హెల్పర్స్ కు గౌరవ వేతనం చెల్లింపు కోసం 44,73 లక్షల బడ్జెట్ విడుదల చేస్తూ పాఠశాల విద్యా డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఇస్తున్న నెలకు 2,000 గౌరవ వేతనానికి ఈ బడ్జెట్ను విడుదల చేశారు. ఈ మొత్తం 2025-26 ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికం ఆగస్టు 2025 వరకు విడుదల చేశారు. జిల్లా విద్యాశాఖాధికారుల నుంచి అందిన అదనపు బడ్జెట్ ప్రతిపాదనల మేరకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆమోదంతో ఈ నిధులు విడుదలయ్యాయి. జనరల్, SC/ST వర్గాలకు విడివిడిగా నిధులు కేటాయించారు. జనరల్ విభాగంలో కుక్ కమ్ హెల్పర్ గౌరవ వేతనం 2,797.53 లక్షలు కాగా, SC విభాగంలో కుక్ కమ్ హెల్పర్స్ గౌరవ వేతనం 979.83 లక్షలు, ST కుక్ కమ్ హెల్పర్స్ గౌరవ వేతనం 695.71 లక్షలు కేటాయించారు. రాష్ట్రంలోని జిల్లా విద్యాశాఖాధికారులు ఈ మొత్తాన్ని మండల విద్యాశాఖాధికారులకు కేటాయించి అమలు చేసే ఏజెన్సీలకు డ్రా చేసి పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ చెల్లింపులు ట్రెజరీ ద్వారా మాత్రమే చేయాలని, ప్రభుత్వ మార్గదర్శకాలు, సూచనలకు అనుగుణంగా పథకాన్ని అమలు చేయాలని కోరారు. గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా పెరగడమే తప్ప తగ్గదన్నట్లు పెరిగిన గోల్డ్ రేట్ గత 2 రోజులుగా దిగివస్తోంది. నిన్న తీవ్ర ఒడిదుడుకులకు లోనైన గోల్డ్ రేట్ ఒక దశలో 13,000కు పైగా తగ్గింది. అనంతరం రికవరీ అయిన గోల్డ్ బుధవారం ఓవరాల్ గా 9,000 రూపాయలకు పైగా తగ్గింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాములు 1,25,000, 22 క్యారెట్ల 10 గ్రాములు 1,15,000 రూపాయలు పలుకుతోంది. ఇక గోల్డ్ రూట్ లోనే సిల్వర్ దూసుకు వెళ్లింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 1,50,000 రూపాయలుగా ఉంది. గత కొంతకాలం నుంచి గోల్డ్ రేట్స్ భారీగా పెరగడంతో గత 2 రోజులుగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. ఓవరాల్ గా ఈ వారం గోల్డ్ రేట్ దాదాపు 8% పైగా క్షీణించింది. డాలర్ స్ట్రాంగ్ తో గోల్డ్ నుంచి తమ పెట్టుబడులను మళ్లించారు ఇన్వెస్టర్లు. మరోవైపు డాలర్ స్ట్రాంగ్ తో అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ కుదేలైంది. గత వారం రోజుల్లో ఔన్స్ గోల్డ్ రేట్ $350కు పైగా తగ్గింది. US ఫ్యూచర్స్ లో ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ రేట్ $4,000 కాస్త ఎగువన ట్రేడ్ అవుతోంది.